తర్వాత అక్కడ అయిపోయింది, ఫస్ట్ 5 minutes అయిపోయింది, బెల్ కొట్టేసాను. ఇప్పుడు నేనేంటంటే అక్కడ నాకు అందరూ ఫ్రెండ్స్ కూడా పైన వేణు, మిస్టర్ వేణు కమల్ డాన్స్ ఉంటే పక్కన ఇక్కడ కలెక్టర్ ఉన్నాడు, నా ముందర కలెక్టర్ ఓకే నేను అలాగే సొల్లు అని అనలేను. ఏ స్కూల్ అయినా మనకు ఏదైనా పర్ఫెక్ట్ గా నేర్పేవారు, మన జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. దట్స్ ఇస్ అ ఫైనల్. ఎవరైనా ఈ పడుకున్నప్పుడు ఒక రియల్ అన్నాడు నాకు, నేను ఎప్పుడైనా ఓకే నేను దేవుడి గురించి ఆలోచిస్తున్నా కదా, ఐఎమ్ బిగ్ పర్సన్. నేను నిన్నటిదాకా అనుకున్నా, నిన్న మేకర్ గణేష్ ఏమన్నాడంటే మనసులోనే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అనే దేవుడు ఉన్నాడు. దట్స్ ఫైనల్ అంతే. కాబట్టి మనము మన మనసు చెప్పేదాన్ని పర్ఫెక్ట్ గా చేసి మనం ఏమంటున్నారంటే అందరు వేసిండు, అయిపోయింది, అందరు అయిపోయారు, అందరు నవ్వు నవ్వులు కాదు. నెక్స్ట్ బొబ్బల కిరణ్ తీసుకోండి, టైం ఎక్కువ అయిపోతుంది, మీకే బాగా లేట్ అవుతుంది. బొబ్బల కిరణ్ ఇంకెవరైనా మిస్ అయి ఉంటే కల్పన లాస్ట్ చెప్తుంది, ఆమె యాంకర్ కదా. తోట శ్రేణు నెక్స్ట్, అండ్ కంకణాల శేఖర్ బాబు ఫ్రమ్ మార్పాక్. ఎక్కడ తప్పించుకోండి, చెట్టుపక్క ఇక్కడ దాక్కొని చూడండి. గుడ్ ఈవినింగ్. శంషాబాద్ ఇంటర్నేషనల్ అది ఎయిర్పోర్ట్లో జాబ్ చేశాను, సూపర్వైజర్ 3 months చేశాను. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నాకు లాంగ్వేజ్ రాక హిందీ లాంగ్వేజ్ ప్రస్తుతానికి వాపస్ వచ్చేసి మళ్ళీ వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మార్కెటింగ్ చేశాను. అందులో కూడా నాకు సాలరీ సరిపోక అందులో ఫుడ్ కూడా పడలే, అది ఫుడ్ పడక సప్లైక ఇంటికి వచ్చేసాను. ప్రస్తుతానికి నేను చేస్తుంది మార్కెటింగ్ చేస్తున్నా. ఎక్స్పీరియన్స్ అంటే మెమొరబుల్ డే అంటే ఒకటి సిద్ధంగా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే వారిని లైన్ కమన్నా వెళ్తామని చెప్పేసి అంటుండే రాధాకృష్ణ సార్. ఒకసారి నేను ట్రాక్టర్ ఇంకా వాడు ఒకసారి ట్రాక్టర్ ఎత్తుకొని ఉరికినారు, వాడు ఎవడో చూస్తాడు వెళ్ళి చూసి సారీ వీడియో సార్ నేను వేయిందని చెప్పేసి మరి తెల్లారి సాయంత్రం అక్కడ గేట్ ఆపి మరి నన్ను కట్టెబట్టి కొట్టినట్టు మధ్య ఘోరం కొట్టాడు. అది మర్చిపోలేను స్టూడెంట్స్ ముందర. అది చాలా మెమొరబుల్ డే. అందులో మళ్ళీ ఇంకా పుల్లారెడ్డి సార్ చాలా ఇన్స్పిరేషన్ నాకు, ఎందుకంటే పుల్లారెడ్డి సార్ను నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. చాలా ఇన్స్పిరేషన్, దేనికైనా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది సార్ని చూడగానే. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ పిల్లలు మనం చదువుకున్న మన పిల్లల్ని కూడా ఇది ఇక్కడ స్కూల్ కంటిన్యూ చేయాలి అది నాకు చాలా కోరిక. మెంబర్స్ అంటే మా చెల్లె మా తమ్ముడు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్టివిటీ నేనే చెప్తా, కొంచెం ఇంటి పేరు తెలంగాణ, నాకు కొంచెం కలర్ తక్కువ. ఓకే, మరి ఇక్కడ సిరిసిల్ల. నేను ఇప్పుడు బీఫార్మసీ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ నల్గొండ డిస్ట్రిక్ట్ కోదాడలో చేస్తున్నాను. నాకు ఇసులో ఉన్న స్వీట్ మెమరీసే ఎక్కువ, ఎందుకంటే అప్పుడు చిన్న ఉన్నాం కాబట్టి అంత 3rd క్లాస్ వరకు అంతగా ఏం గుర్తులేవు. కాకపోతే ఇప్పుడు ఈ 4-5 రోజుల్లో మనం గెట్ టుగెదర్ అరేంజ్ చేసిన దానికి అంతకంటే ఎక్కువ ఆ 3 years ఎంజాయ్ చేసిన దానికంటే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అందరూ వచ్చి ఇంత బాగా సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బీటెక్ అయిపోయింది నాది హైదరాబాద్లో, ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పాలని అందరినీ రిక్వెస్ట్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ మేడమ్స్, మా ఫ్రెండ్స్ కూడా గుడ్ ఈవినింగ్. నా పేరు గణేష్ రాజు. నేను 5th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మన స్కూల్లో 4th క్లాస్ నుండి హిందీ పెట్టడం ఇది స్పెషల్, ఎక్కడా లేదు ఇలా అప్పటి నుండి. అయితే నాకు తెలిసినంత వరకు ఈ హిందీ సబ్జెక్టు ఇక్కడ 4th క్లాస్ నుండి పెట్టడం వల్ల నేను 6th క్లాస్ నుంచి జెడ్పీఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ నాకు వచ్చినాక పుల్లారెడ్డి సార్ గారు తిరమల లెక్కారు కింద నుంచి వెళ్ళారు కానీ నన్ను పిలిచిన లేదు. సరే, ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరే సరే, ఓకే. నన్ను గుర్తు పెట్టుకున్నట్టు వేణి సార్, మీకు మా పెద్దవాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి
ఫైటింగ్ చేసి కదా ఇప్పుడు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకెవరు మిస్ కాకండి బేట. ఇంకెవరున్నారు ఒకసారి దృష్టి పెట్టుకోండి. నేను ఇక్కడ హాస్టల్కి వచ్చింది అంటే మా అన్నయ్యని చూసి వచ్చాను. మా అన్నయ్య 3rd క్లాస్లో ఇక్కడికి వస్తే చాలా బాగా నాలెడ్జ్ వస్తుంది, మా అన్నయ్య మంచిగా చదువుతున్నాడు అని చెప్పి నేను కూడా ఇక్కడికి వద్దామని మా డాడీని అడిగి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడ నేర్చుకున్నంత నేను ఎక్కడ అలానే ఉండి లేవకండి. ఉండండి, అలానే ఉండండి. మహేష్ ఒకసారి కెమెరామెన్ ఇస్తే ఫోటో మన కెమెరా తీసుకెళ్ళి ఫేస్బుక్ లో పెడదాం. బాగుపడదు నీ చేతిలో ఏంటంటే వస్తున్నాయి. రమేష్ అడగకున్నా ఒక్కసారి ఆఫీస్ తీసుకొచ్చిండ్రా ఓకే రైట్. మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. గౌరవనీయులైన పాఠశాల ప్రిన్సిపల్ గారు మరియు బాలరెడ్డి గారు మరియు టీచర్ అండ్ తీసుకున్నాం. కృతజ్ఞత చెప్తున్నాను. ఇందులో మేము చేసినటువంటిది ఏం లేదు. అంటే మేము చూసి నేర్చుకొని అందులో ఎక్కడైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు జరగకుండా జస్ట్ ప్రయత్నం చేశాం. మా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే మేము అనుభవంలో నేర్చుకున్నటువంటి ఉన్నాయో అవిటిని కొద్దిగా సవరించుకొచ్చి మీరు కష్టపడ్డారు. మీ ద్వారా 10 మంది ఈ సంస్థకు అందించడానికి కోసం ప్రయత్నం చేశారు. మేము చేసింది ఏం లేదు. మా యొక్క సూచనలు మీరు ఆలోచించారు కాబట్టి వాళ్ళ కోసం మీరు మంచిగా చదువుకోవాలి. ఎన్నోసార్లు నేను క్లాసులో అంటుంటాను, మీకు తిండి పెడుతున్నారు, మాకు తిండి పెడుతున్నారు. ఇది చాలా మంది గుర్తుంటది కావచ్చు. మీకు తిండి పెడుతున్నారు, మాకు తిండి పెడుతున్నారు. ఈయన అతి ప్రియమైన విద్యార్థులారా, ఇంతకన్నా అసలు ఇప్పుడు నా నోట్ల నుంచి సంతోషంగా కొద్దిసేపు అయితే లాస్ట్ కంపల్సరీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఇది మాత్రం గ్యారెంటీ. అంటే ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ మీకు మీ దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ వచ్చేస్తున్నట్టుంది. సరే ఏం కాదు, ఏం బాధపడకండి. నేను అంటే బాధతో అన్నట్టు ఆ సందర్భంగా మీరు అనుకోకుండా సరే కన్వీనరు అందరూ చేశారు దీనికి బాధనే. అంటే అతను ఒక్కడిని మెచ్చుకోవడం అనేది కన్వీనరు కో కన్వీనరు ఏ రకంగా మొత్తానికి ఒక టీం లాగా ఏర్పాటై దీన్ని మీరు ఒక మంచి బాధ్యతాయుతంగా మన 20 years సందర్భంగా స్కూల్కు మేమిన్ రోజులు నేర్పించిన విద్యకే కానీ సరే కొట్టినే కానీ అన్ని చెప్పారు. ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ వస్తుంటే మళ్ళా మనం ఇక్కడ కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయి, అక్కడ అన్నం పాడైపోతుంది అనుకుంటే 18 minutes మాట్లాడి నాది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు 18 to 36 minutes అంటే ½ hour అట్లీస్ట్ ఖచ్చితంగా వేసుకోండి. అయితే ముఖ్యంగా మెయిన్ మీరు ఎంతమంది మరి ఈరోజు ఇంతమంది ఇక్కడ కలవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి మీరందరూ ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేస్తూ మరొక ప్రణాళిక ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము అనుభవాలు మరి ఏ రకంగా చెప్పినా కూడా మేము బాధపడని ఉండదు. ఒకటి ఏంటిదంటే శిల
శిల్పంగా మారాలంటే